కొడక, సునీల్ పాటిల్ రాకముందే గేట్లని తెరుచుకోవాలి, అర్థమైందా? గుడ్లు ఎక్కడున్నాయి? ఎక్కడే ఉన్నాయి సార్. గుడ్లు ఎవరో గుడ్లు మీద కూర్చొని గుడ్లు పెడుతున్నావా నువ్వు? లేదు సార్. త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచే. సార్ 2 డజన్ల గుడ్లు తీసుకురా, అర్థమైందా? అలాగే సార్. త్వరగా రా, లేదంటే పంచింగ్ బ్యాగ్ బదులు నీతో ప్రాక్టీస్ చేస్తాను, అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. సార్ హిరేన్, ఓయ్ హిరేన్, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? ముందు నువ్వు జిమ్ ఎస్టాబ్లిషింగ్ షాట్స్ తీసుకో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సునీల్ పటేల్వి క్లోజప్స్. ప్రాక్టీస్ చేసేటప్పుడు, ట్రైనింగ్ అప్పుడు, సరేనా? రెండు ఒకటే కదా. నాకు తెలుసు. మనం అతనివి న్యాచురల్ ఎలిమెంట్స్ని క్యాప్చర్ చేద్దాం, రా, రాస్టిక్, ఒక మాస్ హీరో లాగా. అలాగే నువ్వు నీ పిచ్చి పనులతో అతని మూడ్ అప్సెట్ చేయకు. నేను చాలా కష్టపడి అతన్ని డాక్యుమెంట్ ఇంటర్వ్యూకి ఒప్పించాను. నేను సరిగ్గా నిద్రపోలేదు కూడా. కనీసం నన్నైనా నిద్రపోనివచ్చు కదా. ఇంకా చాలా ఆపు. దీని గురించి ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటావా? ముందు కారు దిగు. దేవుడా, ఇదిగో మనం బాహుబలి షూట్ చేయడం లేదు, డాక్యుమెంటరీ అంతే. అయిపోతుందిలే, పద వెళ్దాం. నాకు చిరాకు తప్పించుకు. ముందు నేను చెప్పింది చేయి చాలు. బాగా కనిపిస్తున్నానా? ఓకే. చందమామ వెళ్ళిపోయినా సూర్యుడు రావడం కంటే ముందు ఒక తార వస్తుంది. ద స్టార్. సునీల్ పటేల్, ద స్టార్ బాక్సర్ ఆఫ్ గుజరాత్, రోజు ఉదయం 3 గంటలకి నిద్రలేచి అంతేకాకుండా 3:30కి ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? పద పద, తొందరగా పద పద. ఏం అవసరం లేదని చెప్పాను కదా. పర్వాలేదు నువ్వురా, అదేం అవసరం లేదులే. చాలా పెద్ద ఘోరం జరిగింది. గుజరాత్ సూపర్ స్టార్ బాక్సర్ సునీల్ పటేల్ మర్డర్ జరిగింది. నేనింకా నమ్మలేకపోతున్నాను. గన్ షూట్ చేసి ఎవరో అతని హత్య చేశారు. ఈ ఘటన మేము అక్కడ ఉన్నప్పుడే జరిగింది, కానీ పోలీసులు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. అండ్ అతని బాడీ ఇంకా మా ముందే ఉంది. He shot him. Are, he was so hot. I mean, he was a good boxer. బరోట్. ఎస్ సార్. నువ్వు ఇంకా జాగింగ్ చేస్తున్నావా? అరే, A1 జిమ్లో మర్డర్ జరిగింది. మీడియా అంతా గోలగోలగా ఉంది. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏంటి? నాకు తెలుసు ఇప్పుడు నువ్వు లీవ్లో ఉన్నావని, ఫిజికల్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేస్తున్నావని. కానీ కొంచెం టైం తీసుకొని ఆ A1 జిమ్కి వెళ్ళు. సార్, నేను ఇప్పుడే వెళ్తాను. ఓకే సార్. బారూట్ అంకుల్కి ప్రమోషన్ ఇస్తున్నారా? హోప్ఫుల్లీ. అలాగే అతనికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అయినా మీరు బరూట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఏదైనా పనొస్తే అతనే గుర్తుకొస్తాడు. చూస్తూ ఉండండి, అతను ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే అందరికంటే మీరే ఎక్కువ మిస్ అవుతారు. మిస్? బరూట్నా? నెవర్. సరే, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో, నేను బయలుదేరతాను.
సార్ బాక్సర్ సునీల్ పటేల్ మర్డర్ జరిగింది కదా సార్ జరగబోయే నేషనల్స్లో సునీల్ పటేల్ పార్టిసిపేట్ చేయాల్సింది. సార్ పోలీసులు ఇక్కడ రావడానికి లేట్ ఎందుకైంది? సార్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారు సార్? కంబాట్ పోలీసులా లేక తారాపూర్ పోలీసులా? కంబాట్ పోలీసులు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. ఇందులో తారాపూర్ పోలీసులు ఏం చేస్తున్నారు? సార్, తప్పకుండా, సార్, తప్పకుండా. అలాంటిదే సార్. సునీల్ సార్ నన్ను సొంత అన్నలా చూసుకునేవారు, చాలా గౌరవించేవారు. సార్ కాదు, అన్నానే పిలవమని చెప్పేవారు. ప్రతిరోజు నేను చేసిన టిఫిన్ తినేవారు. ప్రతి పండక్కి మామూలు ఇచ్చేవారు. చాలా మంచి వ్యక్తి సునీల్ సార్, చాలా మంచి వ్యక్తి. అయ్యో లీలా, చికెన్ చెయ్యొద్దు, గ్యాస్ పెరిగిపోతుంది. బెండకాయ చెయ్యి, నేను చెప్పేది విను. అలాగే మిరియాల రసం కూడా చేసి పంపించు. అలాగే మిరియాల రసంలో జీలకర్ర బాగా వేయి. వదిన గారు, మీరు ఈరోజు క్యారియర్ పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మర్డర్ జరిగి ఉంటే వెంటనే పోస్ట్ మార్టం చేయించకుండా నువ్వు లంచ్ ఆర్డర్ చేస్తున్నావా? అక్కడ బయటేమో వాచ్మెన్ నోటికొచ్చింది చెప్తున్నాడు. వెళ్ళి అతని సంగతి చూడు. వెళ్ళు. సారీ సార్. ఇటు చూడు. సార్ ఈ ఫోన్ ఆఫ్లో ఉండాలి. ఓకే సార్. ఫోన్ ఆఫ్ చేసి పెట్టు. ఓకే సార్. సార్ క్రైమ్ సీన్ ఎక్కడ? లోపల ఉన్నారు సార్. మీరిద్దరు ఇక్కడ నిలబడి న్యూస్ రిపోర్టర్స్కి హారతి ఇస్తున్నారా? పంచనామా చేశారా? లేదు సార్. సార్ అతన్ని బయట వచ్చేయమన్నారు. గగ్గర్ సార్ వచ్చారా? లేదు సార్. సార్, మీరు నన్నెందుకు బయటికి తీసుకెళ్తున్నారు? అతన్ని బయటికి పంపించవచ్చు కదా. లిజన్ బారూట్, ఈ జిమ్ కంబాత్ పోలీస్ జ్యూరిడిక్షన్ బార్డర్లో ఉంది. ఈ పంచోలి ఉన్నాడు కదా, ఇతను ఎస్పీ సార్కి ఫేవరెట్ అయ్యాడు. పైనుంచి ఆర్డర్ వచ్చింది ఈ కేసుని జాయింట్గా ఇన్వెస్టిగేషన్ చేయమని. జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సార్, జాయింట్ ఇన్వెస్టిగేషనా? సార్, ఎస్పీ సార్కి ఇంకా వేరే పని లేదా? ఆఫీస్లో కూర్చొని మనకు ఆర్డర్స్ వేస్తుంటాడు. నీ ప్రమోషన్ ఒకటి ఉంది, నోటిని కంట్రోల్ చేసుకో. నువ్వు ఏదైతే చేస్తావో ఏదైతే మాట్లాడతావో రెండూ ఇంపార్టెంట్. పంచోలి, నువ్వు బరూటి కేసుని జాయింట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. సార్, ఇలా ట్రాక్ సూట్లో ఇన్వెస్టిగేషన్, ఇజ్ ఇట్ ఓకే సార్? స్టేటస్ ఏంటి? సార్, నాకేమనిపిస్తుంది విక్టిమ్ కి బుల్లెట్ లాకర్ వెనక నుంచి తగిలింది సార్. సార్, అదేంటంటే అలాగే పాయింట్ బ్లాంక్ లో ఫైరింగ్ జరిగింది. ఫైర్ అవ్వగానే విక్టిమ్ కింద పడిపోయాడు. అతను లేచాక ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఆ ఇద్దరు విండో దగ్గరికి చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ విక్టిమ్ బ్లడ్ స్టెయిన్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే సార్, కానీ అలాగే సార్, రక్తం ఎక్కువ పోవడం వల్ల విక్టిమ్ కింద పడిపోయాడు. కింద పడిపోగానే షూట్ చేసిన వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయాడు సార్. అలాగే సార్, అతను హెల్ప్ కోసం అతను బయటకు వస్తుంటే అన్ఫార్చునేట్లీ చనిపోయాడు సార్. సార్, మీరు చూసారంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ మిగలలేదు. అలాగే సార్, ఫోరెన్సిక్ నేను ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. కానీ సార్, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే ఇక్కడ వందల కొద్ది ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ దొరుకుతాయి మనకి. అలాగే బ్యారెట్ సార్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమీ లేదు. అయినా కానీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కావాలంటే మీరు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి బరోట్ సార్. వెళ్దామా? వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. బరోట్, బయటున్న వాచ్మెన్ స్టేట్మెంట్ తీసుకో. అలాగే పంచోలి, ఇంకా నువ్వు కోచ్ సునీల్ స్టేట్మెంట్ తీసుకో. సార్, ఆ రిపోర్టర్ ఉంది కదా, అందరికంటే ముందు క్రైమ్ సీన్కి వచ్చింది, తన స్టేట్మెంట్ తీసుకోనా? తన కెమెరామ్యాన్ రక్తం చూసి స్పృహ తప్పిపోయాడు. అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. నేను ఇద్దరిని స్టేషన్కి పిలిచాను, నువ్వు ఇక్కడే ఉంటే సరిపోతుంది. ఇంకో విషయం, గుజరాత్లో చాలా పెద్ద బాక్సింగ్ స్టార్ మర్డర్ జరిగింది. మీడియా వాళ్ళు పగలు రాత్రి దీన్నే హెడ్లైన్గా వేస్తారు. అందుకే ప్రతి పని, ప్రతి విషయం ఏది చేయాలన్నా ఆలోచించి చెయ్యి. ఓకే సార్, నేను చూసుకుంటాను. చిన్నపిల్లల గొడవ పడొద్దు. మీడియా వాళ్ళు ఏదో ఒకటి వాగుతుంటారు. ముందు మీరు ఆ క్రిమినల్ని పట్టుకోండాయా. ఎస్ సార్. అందరికీ తెలుసు సునీల్కు కోపం ఎక్కువని. నువ్వేమో మీడియా ముందు అతన్ని పొగుడుతున్నావేంటి? నువ్వేమైనా దాచిపెడుతున్నావా? సార్, నేను మీ దగ్గర ఏమీ దాచిపెట్టట్లేదు సార్. బహుశా అతని గురించి తప్పుగా చెప్తే ఇతని మీద అనుమానం వస్తుంది అనుకుంటాడు. నువ్వు కూడా నాకు నేర్పిస్తావా? మర్డర్ ఎవరు చేశారో నిజం చెప్పు. సార్, నేను గుడ్లు తీసుకురావడానికి వెళ్ళాను. రాత్రి తీసుకొచ్చిన గుడ్లు పగిలిపోయాయి. నేను నిద్రపోతుండగా సునీల్ సార్ వచ్చి నన్ను తన్నారు. అప్పుడు నేను కింద పడ్డాను. బహుశా గుడ్లు కూడా అప్పుడే పగిలిపోయి ఉండొచ్చు. సునీల్ సార్ నా మీద బాగా కోపడ్డారు. అంతేకాకుండా
నన్ను గుడ్లు తీసుకురమ్మని చెప్పారు. నేను షాప్ దగ్గరికి వెళ్ళేసరికి 4 గంటలైంది. సునీల్ ఎన్ని గంటలకు వచ్చాడు? 3:30 గంటలకి. నువ్వు ఎగ్స్ తీసుకొని ఏ టైంకి తిరిగి వచ్చావు? 4 గంటలకి. అంటే సునీల్ 3:30 గంటలకు వచ్చాడు. ఈ వాచ్మెన్ ఎగ్స్ తీసుకొని 4 గంటలకు తిరిగి వచ్చాడు. అంటే సునీల్ మర్డర్ 3:30 నుంచి 4 గంటల మధ్యలో జరిగింది. ఆ పగిలిపోయిన ఎగ్స్ ఎక్కడున్నాయి? గుడ్లన్నీ పగిలిపోయాయి సార్. ఎలా పగిలిపోయాయో చూసావా? పచ్చడి అయిపోయాయి సార్. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సార్ ఈ గుడ్లు క్రాక్ అయ్యాయి, పూర్తిగా పగలలేదు. ఇవేమో పచ్చడి అయ్యాయి. అంటే ఇది ప్లాన్డ్ మర్డర్. ఈ ఎగ్స్ వాచ్మెన్ వల్ల పగలలేదు, ఎవరో కావాలని పగలగొట్టారు. అప్పుడు వాచ్మెన్ ఎగ్స్ తీసుకురావడానికి వెళ్తే సునీల్ మాత్రమే ఒంటరిగా ఉంటాడు. జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది, విట్నెస్ ఎవరు ఉండరు. హంతకుడు ఎవరైనా సరే అతనికి సునీల్ గురించి బాగా తెలుసు. సునీల్ 3:30 గంటలకు వస్తాడు. ఎగ్స్ షాప్ 4 గంటలకు తెరుస్తారు. ఈ వాచ్మెన్ ఎగ్స్ తీసుకొని 4 గంటల తర్వాత వస్తాడు. కరెక్ట్గా అలాగే జరిగింది. సునీల్ మర్డర్ 3:30 నుంచి 4 గంటల మధ్యలో జరిగింది. అర్థమైందా? మీరిక్కడ కూర్చొని గుడ్లు పగలగొట్టుకోండి, నేను వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి వస్తాను. ఆమ్లెట్ తింటారా సార్? సునీల్ చాలా మంచి ప్రామిసింగ్ బాక్సర్ సార్. చాలా ఫాస్ట్, స్పీడ్, వెరీ ఫోకస్ పర్సన్. అతనిలో చాలా పొటెన్షియల్ ఉంది. అతను ఒలింపిక్స్కి వెళ్తే ఖచ్చితంగా మెడల్ తీసుకొచ్చేవాడు. అతనిలో లెజెండ్ అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది సార్. అతన్ని ఇండియా కాళీ టైసన్ అని పిలిచేవాళ్ళు. కానీ అయితే మరి మీకు తెలిసి సునీల్ని ఎవరు చంపుంటారు? ఎవరైనా శత్రువులు, లేదంటే ఎవరైనా బెదిరించడం అలాంటిది? సార్, అయినా ఒక బాక్సర్కి శత్రువు లేకుండా ఎలా ఉంటారు? అతను కూడా ప్రతి బాక్సర్ లాగా షార్ట్ టెంపర్డ్ వ్యక్తే. తన అగ్రెసివ్ ఇన్స్టింక్ట్ వల్లే కదా సార్ ఎవరైనా మంచి బాక్సర్ అయ్యేది. అతన్ని ఎవరు ఎందుకు చంపారో అది అర్థం కావడం లేదు సార్. వాగేలా ఆ టీవీ జర్నలిస్ట్ శృతిని రమ్మని చెప్పాను. ఎక్కడా అమ్మాయి? చూస్తాను సార్. ఏదో ఉంది సార్, నేను ఆ రిపోర్టర్ని వెతుకుతాను. ఇక నువ్వు వెళ్ళు. సార్, ఈ కోచ్ మహేందర్కి సునీల్కి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? సునీల్ మహేందర్కి చాలా ఫేవరెట్ బాక్సర్. అప్పుడు సునీల్ గారిని లాకర్కి ఇవ్వమని అడిగితే ఆయన ఇవ్వను అన్నారు. సార్ అన్నారు, నీకేం కావాలన్నా నాతో చెప్పు, నేను ఇస్తానన్నారు. సునీల్కి ఈగో హట్ అయింది. ఇదంతా చూస్తుంటే ఆ లాకర్లో ఏదో దాచిపెట్టినట్టున్నారు. హే, నువ్వు మైక్ చెక్ చేసావా? వాల్యూమ్ కరెక్ట్గా ఉంది కదా? ఏది మిస్ అవ్వకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. యోగిత గారు. ఎస్, నేను శృతిదేవి. స్పోర్ట్స్ ఆర్టికల్స్ రాస్తాను. మహేందర్ సార్ అచీవ్మెంట్స్ గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నాను. అంతేకాకుండా ఆయన కోచింగ్లో గుజరాత్ బాక్సర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్లారు. ఇన్ని అచీవ్మెంట్స్ తర్వాత సునీల్ ఆయన దగ్గర కోచింగ్ తీసుకోవడం ఆపేశాడు. అది కూడా నేషనల్కి జస్ట్ 1 నెల ముందు మాత్రమే. ఆయన బాగా హర్ట్ అయి ఉంటారనుకుంటా. ఏంటి హర్టా? ఆయన చాలా కోపడ్డారు తెలుసా. ఐ మీన్, ఇన్ని అచీవ్మెంట్స్ తర్వాత ఇలా ఇన్సల్ట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు నేను ఆయన ఆపకపోయింటే ఆయన సునీల్ని చంపేసేవారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే అలవాటుంది. సునీల్ నాగుపాము. ఉంది కాదు, ఉండేది. హా? ఏంటి మీకు తెలీదా సునీల్ మర్డర్ జరిగిందని? ఏంటి? లే, ఏం జరుగుతుంది? నువ్వు త్వరగా రా, పోలీసు వచ్చాడు. మీ న్యూస్ బైట్స్ కోసం ఇంత చీప్ ట్రిక్సా? సార్, మీరు కూడా ట్రిక్స్ చేస్తారు కదా నిజం కన్ఫెస్ చేయడం కోసం. మేడం, మేము పోలీసులం. మరి మేము కూడా మీడియా. సార్, మనం కలిసి పనిచేద్దాం. నేను సునీల్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఈ స్టోరీకి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అవుదాం. ఫ్రెండ్సా? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుదాం. ఏంటి? సార్, నేను అనిల్ ఇంటికి వెళ్తున్నాను. సునీల్ బ్రదర్ ఫార్మర్ బాక్సర్. వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవని విన్నాను. సరే,
ఆ టీవీ రిపోర్టర్ని తీసుకురమ్మని నేను వాగేలని పంపించాను. వాళ్ళు ఇంకా రాలేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. వచ్చేస్తారు సార్. నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. త్వరలోనే ఆ హంతకుని నేను పట్టుకుంటాను కూడా. చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్తో కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. అలాగే ఈ కేసులో న్యాయం జరిగేలా చేస్తాను. మన ఛాంపియన్ బాక్సర్కి న్యాయం దక్కేలా చేస్తాను. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నేను నా పూర్తి టైంని ఈ కేసు మీద పెడుతున్నాను. థ్యాంక్ యూ. మరోట్, ఈ పంచోలి మీడియా ముందు గట్టిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. లేదు సార్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇంకా మారవా? సరే, త్వరగా పని పూర్తి చేయి. ఎస్ సార్. బండి ఆ సైడ్ కాపో. అరే భరత్ సార్, మీరు ఇన్వెస్టిగేషన్కి కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు. అయినా నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. మీరు కూర్చోండి. ఈయన నా కొలీగ్. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. సునీల్కి బాక్సింగ్లో ఏబిసిడీలు నేనే నేర్పించాను. తన ఎక్సర్సైజ్, డైట్, రెస్ట్, ట్రైనింగ్ అంతా నేనే ఇచ్చాను. కానీ వాడు పెద్ద చీటర్. అరే చూస్తున్నావా, ఇది కరణ్ అర్జున్ సినిమాలో ఉంది. ఈ బాక్సింగ్ నీకు సంబంధించిన విషయం కాదు బ్రో. నువ్వు ఇంటికెళ్ళి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. ఈసారి ఛాంపియన్ నేనే అవుతాను. నాకు సునీల్ మీద చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి ద్వేషించడం మొదలుపెట్టాను. కానీ వాడిని నేను చంపలేదు. సునీల్ మీద కాల్పులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. కావాలంటే మీరు నా వైఫ్ని కూడా అడగొచ్చు. మీ ఒంటిపై నా గాయాలున్నాయి కదా, అవి ఫ్రెష్గా ఉన్నాయి. ఎలా తగిలాయి? సార్, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. నేను బాక్సర్ని. ట్రైనింగ్లో ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. మీకేమనిపిస్తుంది, సునీల్ని ఎవరు చంపుంటారు? నాకేం తెలుసు ఎవరు చంపుంటారు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? సరే, ఓకే. ఈ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకేం తెలిసినా అందరికంటే ముందు మీరు నాకే చెప్పాలి. షజద్, సునీల్ అన్న అనిల్ కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. అతని భార్యకి ఏదో తెలుసు కానీ నోరు విప్పడం లేదు. ఓ పంచే, వీళ్ళిద్దరు పూర్తి డీటెయిల్స్ బయటకు తీ. అలాగే వీళ్ళిద్దరి మీద కన్నేసించు. ఈ కేసు ఆల్మోస్ట్ క్రాక్ అయిందని నాకు అనిపిస్తుంది. ఈ అనిల్ తన తమ్ముడిని చంపాడు ఎందుకంటే ఇతనికి పర్ఫెక్ట్ మోటివ్ ఉంది. అలాగే ఇతని కంటే పెద్ద సస్పెక్ట్ మన దగ్గర లేరు. ఓ పంచే, మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పు. ఆయన కెమెరా ముందుకు రావడం అంటే నీకు బాగా ఇష్టం కదా. ఏంటి భరూడ్ సార్, మీరు అనవసరంగా కోపడుతున్నారు. మనిషికి ఇంత వేడి ఉండకూడదు. వేడిగా టీ ఉంటుంది, తాగుతారా? రండి, నేను తాగిస్తాను. రండి. భరూడ్ సార్, ఒక విషయం చెప్పండి. మీరు ఇంకా ఇన్స్పెక్టర్ పోస్ట్లోనే ఎందుకున్నారు? ఉంటే ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు మనం కలిసినప్పుడు మీరు ఇన్స్పెక్టర్. ఈ రోజు కూడా. ముందెప్పుడు కలిసాం? నేనప్పుడు పోలీస్ అకాడమీలో ఉన్నాను. మీరు అక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళు సార్ మీరు. ఇట్టే సాల్వ్ చేసేవాళ్ళు. మీ గురించి మేము చాలా మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నేను మీలా అవ్వాలనుకునేవాణ్ణి. చూడండి, ఇప్పుడు అయ్యాను. అప్పుడు మీరు నా హీరో సార్. ఇప్పుడేమో లేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రమోషన్ మీ ప్రమోషన్ కంటే ముందే అయింది.
హలో. వస్తాను. ఇది చూడు, దూరంగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. బహుశా అతనే హంతకుడు కావచ్చు. చీకట్లో ఈ మొహం సరిగా కనిపించడం లేదు, కానీ ఒక బలమైన వ్యక్తిని మాత్రం తెలుస్తుంది. చాలా ఫిట్గా ఉన్నాడు, ఒక బాక్సర్ లాగా. సార్, సునీల్ పాత కోచ్ మహీందర్ సునీల్కి బద్ధ శత్రువులు అయ్యాడు. బరూడ్ చెప్పాడు సునీల్ అన్నయ్య అనిల్ కూడా సస్పెక్ట్ అయి ఉండొచ్చని. అంటే ఇద్దరు సస్పెక్ట్స్? ఇద్దరు కాదు, ముగ్గురు. పరాగ్ బాక్సింగ్ ప్రపంచానికి ఒక బాద్షా, కానీ సునీల్ ఎంట్రీ అయ్యింది. ముందు తన అన్న అనిల్ ని ఓడించాడు, తర్వాత అతను బాక్సింగ్ ఎరేనాలో పరాగ్ ని అంతం చేశాడు. ఈ రోజు జరగబోయే మ్యాచ్ సునీల్ మరియు పరాగ్ మధ్యలో జరుగుతుంది. మిత్రులారా, ఇద్దరు బాక్సింగ్ లో సింహాలు. ఈ రోజు బాక్సింగ్ చాలా ఉత్కంఠగా కొనసాగనుంది. పరాగ్ ని చూస్తుంటే ఈ రోజు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాడు. ఎన్నో రోజులుగా పరాగ్ కలలు కంటున్న రోజు ఈ రోజు పూర్తి కాబోతోంది. ఈ శత్రుత్వం ప్రొఫెషనల్ మాత్రమే కాదు, పర్సనల్ కూడా. సునీల్ తన వైఫ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని పరాగ్ ఆరోపించినట్టు తెలుస్తుంది. నేను సిటీ న్యూస్ నుంచి మహేష్ని. భరత్, ఈ పరాగ్ గురించి ఇన్వెస్టిగేట్ చెయ్యి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇతనే చంపుండొచ్చు కదా. ఎస్ సార్. సార్, టీ తాగుతావా? థ్యాంక్ యూ సార్. సార్, ఈ రిపోర్టర్ వీడియో నేను ముందే చూశాను. 100% నేను చెప్పగలను, సునీల్ మర్డర్ ఒక వ్యక్తి చేశాడు. స్క్రీన్ మీద బలమైన వ్యక్తి కనిపించాడు, కానీ ఎప్పుడైనా సరే మనం ఫీమేల్ యాంగిల్ ఇగ్నోర్ చేయకూడదు. నువ్వు వెళ్ళి పరాగ్ ఎక్స్ వైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకో. నేను పరాగ్తో మాట్లాడతాను. సార్, పరాగ్ వైఫ్తో నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్, బికాస్ నేను మహీందర్ వైఫ్ నుంచి క్లూ లాగడానికి మీకు హెల్ప్ చేస్తాను. సరే, యుమే తనతో పాటు వెళ్ళు. అలాగే సార్. కమ్. సార్, నెక్స్ట్ టైం నన్ను బరూడ్ సార్తో పంపించండి. ఆయన టైం వేస్ట్ చేయరు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది సునీల్ కి అతిపెద్ద రైవల్ పరాగ్ ఎక్స్ వైఫ్ మహిమ గారితో. మహిమ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మ్యామ్, ఇందులో పరాగ్ ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు అనుకుంటున్నారా? సునీల్ వెళ్ళిపోయాడు, పరాగ్ అతన్ని చంపేశాడు. ఇంకా ఏం మిగిలిందని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు? చూస్తున్నారుగా, ఈ కేస్ మరింత కాంప్లికేటెడ్ గా మారుతుంది. అసలు సునీల్ని చంపిందెవరు? అతని అన్నయ్య అనిలా, లేక పాత కోచ్ మహీందరా, లేక పరాగా? సునీల్ని ఎవరు చంపారో తెలియదు, కానీ చాలా మంచి పని చేశారు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, 1,00,000 బహుమతి ఇస్తాను. సునీల్ నన్ను బాగా చీట్ చేశాడు. ఏంటి ఇలా జరిగింది? సునీల్ పంచ్ ఇచ్చాడు, పరాగ్ ఏమో నాకౌట్. అది ఎంత త్వరగా జరిగిందంటే సునీల్ చీటింగ్ని ఎవరూ నోటీస్ చేయలేదు. నేను ఆర్గ్యూ చేయడానికి ట్రై చేశాను, కానీ అందరూ నన్ను లూజర్ అని పిలవడం మొదలుపెట్టారు. నేను మ్యాచ్లో ఓడిపోలేదు, కానీ ఛాంపియన్షిప్ ఓడిపోయాను. రింగ్లో ఓడిపోలేదు, కానీ రియల్ లైఫ్లో ఓడిపోయాను. సునీల్ నా పర్సనల్ మరియు నా ప్రొఫెషనల్ 2 జీవితాలు నాశనం చేశాడు. ఆలోచించండి, అలాంటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు? భార్య తన శత్రువుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటే
నేను ఇంటికి వెళితే ఒంటరితనం నన్ను వెక్కిరిస్తుంది. చూడండి ఇన్స్పెక్టర్ బరూట్, మీకు తెలుసు కదా ఒంటరితనం అనేది ఎలా ఉంటుందో. పరాగ్, రా బాబు, నీ టైం అయింది. సార్, నేను ట్రైనింగ్కి వెళ్ళాలి. 1 సెకండ్. సునీల్ మర్డర్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? కోచ్ మహేందర్ సార్ ఇంట్లో. అదే భార్య వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయాను. సునీల్ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నాను. పరాగ్ కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకేమైంది? ఏం లేదు, థ్యాంక్స్. సార్, పరాగే సునీల్ని మర్డర్ చేశాడని నాకు అనిపిస్తోంది. లేదు సార్, సునీల్ మర్డర్ వాళ్ళ అన్న అనిల్ చేశాడు. సార్, అనిల్ మీద 24 గంటలు నిఘా ఉంచాం. అరే చాలు ఆపు, చంపేస్తావా ఏంటి? అతను సునీల్ కాదు, ఆపు. అరే సునీల్ని ఓడించలేకపోయావు, ఇతన్ని కొడుతున్నావు, వదిలే అతన్ని. సార్, అనిల్ ఇల్లీగల్ ఫైట్స్ చేసేవాడు, కానీ అతన్ని తన తమ్ముడు చంపాడని చెప్పలేం కదా. నా గట్ ఫీలింగ్ చెప్తుంది పరాగే సునీల్ని మర్డర్ చేశాడు సార్. మహేందర్ కూడా హత్య చేసి ఉండొచ్చు సార్. అనుమానం ముగ్గురు మీద ఉంది, కానీ ఒకరికి కూడా వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేదు. సార్, సునీల్ బాడీలో ఉన్న బుల్లెట్స్ బ్యాలిస్టిక్ రిపోర్ట్ వచ్చింది. చెప్పు. కొన్ని రోజుల ముందు రాకీ సునీల్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నేను చూశాను సార్. ఎందుకు దూరా నువ్వు? ఊరికే గుద్దాను. అయితే అద్దులో నువ్వు చెప్తున్నా. హేయ్, అద్దు గురించి నువ్వు నాకు నేర్పిస్తావా? నేను నేర్పిస్తాను నీకు. ఇక్కడే చంపి పాతి పెడతాను, అర్థమైందా? పాతి పెడతావా ఏంటి? నన్నే పాతి పెడతావా? చెప్పరా. అరే నువ్వు నన్ను ఇక్కడ చంపలేవు, అలాగే ఆ రింగులో కూడా చంపలేవు. ఈ విషయం నీ బుర్రకెక్కించుకో. ఒక రోజు చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది నీకు. అప్పుడు రాకీ సునీల్ మీద చాలా కోపడ్డాడు. అలాగే రాకీ సునీల్ది ఇక్కడ లోకల్ హెడ్ రింగ్ ఎండోర్స్మెంట్ కూడా లాక్కున్నాడు. రాకీ సునీల్ గొడవ పడిన తర్వాత ఏం జరిగింది? అక్కడ గొడవ జరుగుతుంటే సరిగ్గా అదే టైంలో ఎవరో అక్కడున్న గన్ దొంగిలించారు. సార్, నాకు తెలుసు సార్. జిమ్కి వచ్చే వాళ్ళే నా గన్ ఎవరో దొంగిలించారు. అందుకే నేను అందరి లాకర్స్ ఓపెన్ చేయించాను, అలాగే అందరి బ్యాగ్స్ వెతికాను, కానీ గన్ దొరకలేదు సార్. కోచ్ మహేందర్ లాకర్ చెక్ చేసావు నువ్వు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మా కోచ్ సార్. అయినా ఆయన లాకర్ ఆయన రూమ్లోనే ఉంటుంది సార్. వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నావా? సారీ సార్. సార్, సునీల్ కోచ్ లాకర్ తాళం అడిగినప్పుడు అప్పుడు కోచ్ తాళం ఇవ్వను అని చెప్పాడు. అంటే మహీందర్ తన లాకర్లో ఏదో దాచిపెడుతున్నాడు. రాకీ గన్, మర్డర్ వెపన్. మర్డర్ వెపన్ సార్. సార్, ఈ మహీందర్ అసలైన కల్ప్రిట్. అతనే సునీల్ని మర్డర్ చేశాడు. సార్, నేను పర్సనల్గా చెక్ చేసి వస్తాను సార్. మహీందర్ లాకర్లో గన్ ఇంకా ఉండే ఉంటుంది. ఐ విల్ బి రైట్ బ్యాక్.
రాకీ, ఇకపై మీకే తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో అని. సార్ సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ సార్ నాకేం తెలుసు సార్. ఆ గన్ ఎవరు తీసుకొచ్చి నా లాకర్లో పెట్టారు అది నాకు తెలుసు సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ సార్ కరెక్టే కదా? పక్కా పక్కా. లేదంటే నేను ఇరుక్కుంటాను డార్లింగ్. మీరెందుకు ఇరుక్కుంటారు? ఎందుకంటే నీ ఇన్ఫర్మేషన్ బేస్ మీద నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను ప్రమోషన్తో పాటు అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వాలని. అరే మీరే ఇరుక్కుంటారు. అది మమ్మీకి తెలుస్తుంది తనకి అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ అయిందన్న ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చానని. డార్లింగ్ ఏం కాదు, నేనున్నాను కదా, అంతా నేను సెట్ చేస్తాను. నాకెందుకో స్పైలా ఫీలింగ్ వస్తుంది. అరే మమ్మీ విషయాలు నాన్నకి చెప్పడం స్పైయింగ్ కాదు. బాగా లేట్ అయింది, నువ్వు నిద్రపో, నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. సునీల్ మర్డర్కి ప్రైమ్ సస్పెక్ట్ నేనే. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఒక డ్రింక్ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ముందు మీరు నా బాధని పంచుకునే తీరాలి. సార్ నేను మీ గురించి చాలా విన్నాను సార్. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. అవును వినే ఉంటారు. గుజరాత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కంటెండర్ పరాగ్, 10 ఏళ్ల పాటు ఓటమి అనేది తెలియని పరాగ్ ఫైనల్లీ ఓడిపోయాడు. అప్కమింగ్ బాక్సింగ్ సెన్సేషన్ సునీల్ చేతిలో ఓడిపోయాడు. అది జరిగి తీరాలి. ఒక ఏజ్ తర్వాత ఇంకో వ్యక్తి మన స్థానంలోకి వస్తాడు. మీకంటే ఎక్కువ యాక్టివ్, మీకంటే ఎక్కువ ఫిట్. అయితే ఏంటి? అరే పరాగ్, ఎందుకు ఎంతగా దిగులు పడుతున్నావు నువ్వు? నేను ఓడిపోలేదు, నన్ను చీటింగ్ చేసి ఓడించారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ పరాగ్ మరియు సునీల్ బాక్సింగ్ నేను పూర్తి హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్తో బెస్ట్ ఇచ్చాను. కానీ నాకేం తెలుసు డెడికేషన్కి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. నువ్వా? ఏంటి ఇంత త్వరగా? హా మహి, కొంచెం ఎగ్జాస్టెడ్ అయ్యాను, అందుకే ట్రైనింగ్ మధ్యలో వదిలొచ్చాను. నెక్స్ట్ టైం నన్ను పిలిచే ముందు కన్ఫర్మ్ చేసుకో హస్బెండ్ ఇంటికి త్వరగా వస్తున్నాడా లేదా అని. ఓకేనా డార్లింగ్? మీ డెడికేషన్ని యూజ్ చేసుకుని వేరే ఎవరైనా మీ ట్రోఫీ తీసుకెళ్తే మీరు ఏం చేస్తారో? వాడికి ఇక్కడ నచ్చడం లేదు, బోర్ కొడుతుందంట. వాడు నీ దగ్గరికి రావాలనుకోవడం లేదు. అయినా వాడి కోసం నీ దగ్గర టైం ఎక్కడుంది? ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేకపోయావు. నేను కూడా నీలాగా ఫైటర్నే, కానీ స్పోర్ట్సే, జీవితం జీవితమే. రెండింటికి తేడా తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ ఐ విల్ నాట్ గివ్ అప్ లైక్ యూ. ఐ విల్ ఫైట్. ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ మై ఫ్యామిలీ. ఐ లవ్ మై ఫ్యామిలీ. పరాగ్, నీకేమనిపిస్తోంది? ఏం జరిగి ఉంటుంది? రాకీ లాకర్ నుంచి గన్ మాయం అవుతుంది, సునీల్ మర్డర్ జరుగుతుంది, తర్వాత గన్ రాకీ లాకర్లోకి తిరిగి వస్తుంది. అలానే జరిగి ఉంటుంది కదా? తెలీదు సార్. నేను నీకు కథ చెప్తాను. సునీల్ రాకీకి గొడవ జరుగుతుంది. ఆ టైంలో హంతకుణ్ణి మనం ఎక్స్ అనుకుందాము.
మిస్టర్ ఎక్స్ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని రాకీ లాకర్ నుంచి ఆ గన్ దొంగిలిస్తాడు. దాని కోచ్ మహీందర్ లాకర్లో దాచిపెడతాడు. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తాడు. అలాగే అతనికి సరైన అవకాశం దొరికిన వెంటనే జిమ్కి సునీల్ కంటే ముందే వస్తాడు. సునీల్కి బాగా కోపం ఎక్కువని మిస్టర్ ఎక్స్కి తెలుసు. అలాగే సునీల్ తన ఎగ్స్ వాచ్మెన్ దగ్గర ఉంచుతాడు. వాచ్మెన్ ఆ టైంలో నిద్రపోతున్నాడు. అప్పుడు మిస్టర్ ఎగ్స్ అన్ని పగలగొట్టాడు. ఎందుకంటే అతనికి తెలుసు సునీల్ కోపడి వాచ్మెన్ ఎగ్స్ తీసుకురావడానికి పంపిస్తాడని. కరెక్ట్గా అలాగే జరిగింది. మిస్టర్ ఎక్స్ ప్లాన్ చేసిన ప్రకారం సునీల్ వాచ్మెన్ని ఎగ్స్ తీసుకురావడానికి పంపించాడు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్కి సరైన అవకాశం దొరికింది. ఎందుకంటే సునీల్ ఒంటరిగా ఉన్నాడు. అతను లోపలికి వెళ్లి సునీల్ని షూట్ చేశాడు. అప్పుడే బయట ఉన్న శృతి లోపలికి వస్తుంది. ఏమనిపిస్తుంది పరాగ్, చెప్పు. అచ్చం ఇలానే జరుగుంటుంది కదా? సార్, నేను బాక్సింగ్లో ఎక్స్పర్ట్ని. మీ థియరీ ఉంది కదా, అది నా బుర్రకి ఎక్కదు. కోచ్ మహీందర్ లాకర్ నుంచి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే మాకు తెలిసినంత వరకు మహీందర్ తన లాకర్ దగ్గరకు ఎవరిని రానివ్వడు. మాకు దొరికిన అన్ని ఫింగర్ ప్రింట్స్ అతనివే, ఒక్కరివి తప్ప. ఆ ఫింగర్ ప్రింట్స్ మిస్టర్ ఎక్స్వి. నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే నువ్వేం ఫీల్ అవ్వవు కదా? మీకు కూడా తెలుసు కదా, మర్డర్ జరిగిన టైంలో నేను కోచ్ మహేందర్ ఇంట్లో ఉన్నాను. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మేం మహేందర్ వైఫ్తో ఆల్రెడీ మాట్లాడాము. నువ్వు అక్కడ లేవని ఆమె చెప్పింది. మ్యామ్, సునీల్ మర్డర్ సస్పెక్ట్ లిస్ట్లో కోచ్ మహేందర్ సార్ పేరు కూడా ఉంది. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే మర్డర్ జరిగిన రోజు రాత్రి ఆయన ఇంట్లోనే ఉన్నారు. మహేందర్ నీకు మంచి ఫ్రెండ్ కదా, నువ్వు అతన్ని యూజ్ చేసుకున్నావు. అలాగే అతను కూడా నీకు సపోర్ట్ చేశాడు. అవును, ఓకే. మహేందర్ సార్ లాకర్ తాళం నేనే తీసుకున్నాను. ఆయన లాకర్ని నేను చాలాసార్లు యూజ్ చేశాను. మీకు నా ఫింగర్ ప్రింట్స్ కూడా ఆయన లాకర్లో దొరుకుంటాయే. కానీ ఈ ఎవిడెన్స్ అంతా సర్కెటెన్షియల్, పక్కా ప్రూఫ్ ఏమీ లేదు. ఆ గన్ మీకు రాకీ లాకర్ నుంచి దొరికింది కదా? ఒకవేళ నేనే మర్డర్ చేస్తే గన్ తీసుకెళ్ళి అతని లాకర్లో ఎందుకు పెడతాను? నీకేమనిపిస్తోంది? కంబాట్ తాళాలు తయారు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 10, 20, 30? వాళ్ళలో తాళాలు తయారు చేసే ఒక వ్యక్తి అస్లాం. నీతో తాళం తయారు చేయించింది ఇతనేనా? అవును సార్. వెళ్ళు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే తోలొల్లు చారేస్తాను. పరాగ్, ఏం చేస్తున్నావు? అతను వదులు. ఇలా చేసి మరిన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు. వదిలేయ్. జైల్లో చావను, అలాగే మీ చేతికి చిక్కను. నేను ఒక ఫైటర్ని. నువ్వు ఒక ఫైటర్ అని తెలుసు. టెన్షన్లో ఉన్నావు. చూడు, నీకు నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను పరాగ్. అతను వదిలేయ్. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. అడుగు ముందుకేస్తే అతను చంపేస్తా. ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎవ్వరికీ చెప్పను. బట్ బారూద్ సార్ ఎవిడెన్స్లు అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్గా ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ విషయం వచ్చి అది పరాగ్ మరియు మహీందర్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకరికొకరు లాకర్ యూజ్ చేసుకునే వాళ్ళు అని. అలాగే ఆ తాళం విషయం, అది ఒక మామూలు తాళమే. ఒకవేళ పరాగ్ చెప్పుండొచ్చు ఇంట్లో నేను అల్మారా కోసమే చేయించాను అని, లేదంటే ఇంకో ఇంటి తాళం చేయించానని చెప్పుండొచ్చు కదా. కానీ ఇదంతా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ బరూడ్ సార్ సైకలాజికల్ టాక్టిక్స్ యూజ్ చేశారు. పరాగ్తో కన్ఫెషన్ చేయించాలి కదా, అందుకే. అలాగే ఆయన అన్ని టాక్సెస్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ పరాగ్ ఇదంతా చేయకపోయి ఉంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు, అలాగే బాక్సింగ్ చేసేవాడు. అదే చెప్తూ ఉంటారు కదా, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదని. కేస్ క్లోజ్. నిజం చెప్పాలంటే పరాగ్కి బ్రతకాలని లేదు. సునీల్ అతన్ని నిజంగా ఓడించాడు. కానీ తారాపూర్ పోలీసులం మేం గెలిచాం. అన్నిటికంటే ముందు చాలా తెలివిగా ఈ కేసు ఎవిడెన్సెస్ స్టడీ చేశాను. క్రిమినల్ ఎంఓని తెలుసుకున్నాను.
నా ప్రాణాలు పనంగా పెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాను. నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాను. తర్వాత నాకు తెలిసింది నిజమైన హంతకుడు ఎవరు అని. మీరందరూ చూడొచ్చు నేను ఈ కేసుని ఎలా కేసు సాల్వ్ నువ్వు సాల్వ్ చేశానని. చేసావు. క్రెడిట్ అంతా పంచోలికి ఎందుకు ఇస్తున్నావు? దానివల్ల అతనికి ప్రమోషన్ వస్తుంది. నాన్న, మమ్మీకి అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది. ఇక్కడే ఉంటుందంట. ఎందుకంటే జయాంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న రాత్రి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇప్పుడు మీరు అహ్మదాబాద్ వెళ్ళడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. నాకు కొన్ని కారణాలున్నాయి సార్. నేను ఈ సిటీని వదిలిపెట్టలేను. ఇది చాలా మంచి విషయం. నువ్వు ఇక్కడే ఉండు. నీ అవసరం ఇక్కడ చాలా ఉంది.